మామూలుగా మీడియా వార్తల్ని రిపోర్ట్ చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా మాత్రం వార్తల్ని క్రియేట్ చేస్తుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కథలు, కథనాలు వండి వార్చడంలో వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్లకు వాళ్ళే పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చి ఆయన ప్రత్యర్థులను కించపరచడమే తమ జీవిత పరమార్థం అన్నట్లుగా పనిచేయడం ఈ బ్యాచ్ లక్షణం. అయితే ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ మీడియా బెజవాడ బూతు బ్రదర్స్కి ఎలివేషన్స్ వేస్తూ ఉంది. వల్లభనేని వంశీ గన్నవరంలో తోపు తురుము అంటూ ఈ తాజా మాజీ ఎమ్మెల్యేని తెగ మోసేస్తూ ఉన్నారు. వంశీ మళ్ళీ పూర్తిగా యాక్టివ్ అవ్వడంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని వైకాపా నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. బ్లూ మీడియా ఏం చెప్పినా రియాలిటీ దానికి రివర్స్లో ఉండడం సహజాతి సహజం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నోటిదోలకు పరాకాష్ట ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి వల్లభనేని వంశీ. ఇదొకటేనా, పార్టీ అధికారంలో ఉందని భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దాడులు వంటి ఎన్నో అరాచకాలు ఆయన చేశారు. ప్రభుత్వం మారడంతో గతంలో చేసినటువంటి తప్పులు వంశీని వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై చాలా కేసులు పడ్డాయి. ఎక్కువ మాట్లాడితే మరిన్ని కేసులు మీద పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అందుకే ఉన్నామా లేమా అనేది తెలియకుండా సైలెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి గుట్టుగా బ్రతుకుతున్నారు వల్లభనేని వంశీ. జగన్ తాడేపల్లి వీక్లీ విజిట్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ తన నియోజకవర్గం అయినటువంటి గన్నవరంలో ఉంది కాబట్టి అటెండెన్స్ వేయించుకుంటున్నారు. ఈ మధ్య బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు వల్లభనేని వంశీతో పాటుగా ఇంకో 4-5 మాత్రమే ఆ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డితో కనిపించారు. ఎవరూ లేనప్పుడు ఆ వచ్చిన 4 తోపులు అనుకుంటున్నారో ఏమో కానీ గన్నవరంలో వంశీ మళ్ళీ పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారారని పబ్లిసిటీ ప్రారంభించింది వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్. సోషల్ మీడియాలో తనపై బ్లూ మీడియా ఇస్తున్నటువంటి ఎలివేషన్లతో కూటమి ప్రభుత్వానికి మళ్ళీ టార్గెట్ అవుతానేమోనని వల్లభనేని వంశీ ఆందోళనలో ఉన్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జైలుకైనా వెళ్ళండి లేదా పార్టీని వదిలేయండి అనే రేంజ్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వల్లభనేని వంశీకి ఆర్డర్స్ వస్తున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వల్లభనేని వంశీ లాంటి తాజా మాజీలంతా విలవిల్లాడుతున్నారని వైసీపీ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.